ఇక్కడ వచ్చేటప్పటికి ఎలాగ సమర్థించుకుంటారు దాడిని? ఆ రోజున తిట్టుని సమర్థించారు. పైగా దానికి అదేది కొంతమంది నాయకులు దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చారు. అంటే ఏం బాగున్నావా అన్నట్టు, ఏది బాడ్కో అంటే బాగున్నావా అన్నట్టు, ఇట్లాంటి తెలుగు గ్రంథాలయం నుంచి కొత్తగా తీసుకొచ్చారు లైబ్రరీ అప్పుడు. తెచ్చి ఆ రచ్చబండల్లో వాటిట్లో ఉపన్యాసాలు ఇచ్చారు. అదేం పెద్ద పదం కాదు, చాలా సంస్కారయుతమైన పదం అని కూడా చెప్పారు బాడ్కోలును మాదచ్చారు. దానికి తెలుగు ఎక్స్ప్లెనేషను ఏదో సంస్కారవంతమైన పదం, అదే తిట్టుడు కూడా సంస్కారవంతమైన పదం అని అప్పుడే తెలిసింది నాకు. అది అయిపోయింది. తర్వాత అదే తప్పన్నాం మనం. కానీ వాళ్ళు ఏమో తిట్టుని సమర్థించారు, దాడిని వ్యతిరేకించారు. ఇప్పుడు తిట్టుని వ్యతిరేకిస్తున్నారు, దాడిని సమర్థిస్తున్నారు. సేమ్ రివర్స్. ఆనాటి వైసీపీ పాత్రే వాళ్ళ తెలుగుదేశం, నాటి తెలుగుదేశం పాత్రే వాళ్ళ వైసీపీ. ఇవాళ వీళ్ళు తిట్టుని సమర్థిస్తున్నారు కాబట్టి ఒకందుకు మంచిది. దాన్ని ఆయన క్షమాపణ చెప్పాడు కదా అని చెప్తున్నారు. ఇక్కడ క్షమాపణ చెప్పలా అప్పుడు. సేమ్ టైం ఆ రోజున పట్టాభి ఇంటి మీద దాడిని మనం వ్యతిరేకించాం, ఇవాళ అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని వ్యతిరేకిస్తున్నాం. అక్కడ పావు గంట జరిగితే అది తప్పట్టాం, ఇక్కడ 6 గంటలు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతే ఏమనాలా? అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే అతని మీదన బయటికి రానియకుండా చూడడానికి ఒక కేసులో బెయిల్ వస్తుంటే ఇంకొక కేసులో పీటీ వారెంట్లు వేస్తొచ్చారు. చివరికి మొత్తాన్ని క్లోజ్ చేసింది కోర్టు, బెయిల్ ఇచ్చేసింది. 18 రోజులు జైల్లో పెట్టారు. ఆయనకి వచ్చినటువంటి ఆవేశం ఏంటయ్యా అంటే ఇంటి మీద దాడి కోపం తెప్పించింది.